మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. ఈడీ జారీ చేసిన సమన్లు ఇల్లీగల్ అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా కూడా. జల్ బోర్డు కేసులో ఇవాళ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు సీఎం కేజ్రీవాల్. మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. ఈడీ జారీ చేసిన సమన్లు ఇల్లీగల్ అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా. జల్ బోర్డు కేసులో ఇవాళ కేజ్రీవాల్ ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. అయితే ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు సీఎం కేజ్రీవాల్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? ఇన్నిసార్లు ఆయన వెళ్ళకపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే టెక్నికల్ గా ఏ అంశాలు ఆప్ పార్టీ నేతలంతా కూడా భావిస్తూ ఉన్నారు? మరోవైపు కేజ్రీవాల్ ఎందుకని ఎన్నిసార్లు వెళ్లడం లేదు? అసలు ఆయన మనోగతం ఏమిటి? వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? రమణ, ఈ రోజు కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ అయింది. అయితే కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాకపోవడానికి ఒక కారణం ఉంది. తన పైన మోపబడిన అభియోగాలన్నీ కూడా ఇల్లీగల్, అదేవిధంగా రాజకీయ ప్రేరితమైన ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా వాదిస్తున్నాడు. తనను రాజకీయంగా ఇరికించేందుకే ఇటువంటి ప్రయత్నాలంటి కూడా జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తనను రాజకీయంగా ఇరికించి లబ్ధి పొందాలన్న ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి నేను ఈ విచారణకు హాజరు కాను అని చెప్పేసి ఆయన విస్మించుకొని కూర్చున్నట్లుగా తెలుస్తుంది. అయితే లిక్కర్ కేసులో ఇప్పటికే 8 సార్లు ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఏంటి కూడా ఇచ్చారు. కానీ ఆ నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు. మొన్న కోర్టు మాత్రం తమ ముందు హాజరు కావాలని చెప్పేసి కోరింది. కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరు కావడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ బెయిల్ కూడా తీసుకున్నారు. అయితే ఒకసారి బెయిల్ అనేది కూడా ఇచ్చిన తర్వాత ఈడీ పదే ఎందుకు విచారణకు పిలుస్తోంది అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే దాదాపు 8 సార్లు కేజ్రీవాల్ స్కిప్ చేయడం అనేది కూడా జరిగింది. ఢిల్లీ జల బోర్డు కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద ఈడీ ఆయనకు సమన్లన్నిటి కూడా జారీ చేసిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈడీ జారీ చేసిన సమన్లన్నిటి కూడా చట్టవిరుద్ధం, ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్తుంది. మరోపక్క కవిత అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత భర్త అనిల్ రిట్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ ను ఉల్లంఘించారని చెప్పేసి ఈ పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. అయితే సో మొత్తం మీద కూడా ఈ రోజు కేజ్రీవాల్ కనుక ఈడీ విచారణ కనుక వచ్చినట్లయితే ఇద్దరిని కలిపి విచారిస్తారేమో అన్న ప్రచారం అనేది కూడా జరిగినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు వేరే కేసులో వస్తున్నారు. రేపు 21న వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏదైనా కన్ఫ్రంటేషన్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. 21న కూడా ఈడీ కేసులో, అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ముందు కేజ్రీవాల్ హాజరు కావడం అనేది దాదాపు అనుమానంగానే కనపడుతోంది. సో మరి ఫర్దర్ గా ఈడీ ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.